ఏంటి ఇదంతా రచ్చ జరుగుతుంది? ఎట్టకేలకైతే ఇద్దరు సీఎంలు చర్చలకు సిద్ధం అన్నట్లుగా ప్రకటనలు అయితే చేస్తారు, కానీ ఇది ఎప్పుడో క్లారిటీ లేదు. సో ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్లుగా ఆ మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? మేడం, ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు మిత్రులకు నమస్కారం. ఇక్కడ ఈ నీళ్ల లొల్లి అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అన్యాయానికి ఇలా నీళ్లు నిధులు నియామకాలనే అంశంతో మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం బలపడడానికి ప్రధాన కారణమైంది అనేది మనం భావించాలి. ఆ రోజు నుంచి దాదాపుగా మరి దశాబ్దాలుగా ఈ నీళ్ల సమస్య మారడం లేదు, నీళ్ల సమస్య తీరడం లేదు. ఇక్కడ మనము ఒక మాటలు చెప్పాలంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా నీళ్ల పంచాయతీ తెర మీదకి తీసుకురావడం, ఆ నీళ్లతోటి కొంత కాలయాపన చేసి వాళ్ళు పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి మనం అడుగడుగున చూస్తాను. ఎందుకంటే నేనేం తక్కువనా అని ప్రతి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు కయ్యానికి కాలు దూకుతున్నది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఇది ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఎక్కడ కూడా అవపడతాయి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నేను చర్చలకు సిద్ధమే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. కానీ దీనికంటే ముందు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జగన్ కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భము, మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆయా రాష్ట్రాలకు కొంత ఇప్పుడు అంటే మాట్లాడడము వల్లనే ఏదో తెలంగాణకు నష్టం జరిగిందని విపక్షాలు మొత్తుకున్నటువంటి సందర్భం కూడా. ఎందుకంటే ఇప్పుడు నగరికి పోయి కేసీఆర్ గారు నేను రాయలసీమను రత్నాలసీమ చేస్తాను, మాకు ఇవ్వాలంటే అభ్యంతరం లేదని చెప్పినటువంటి సందర్భాన్ని సాకుగా తీసుకొని నాడు బనకచెల్ల లాంటి ప్రపోజల్ పెడితే మన రేవంత్ రెడ్డి కొంత దాన్ని ఆపిచ్చే దాంట్లో కొంత సక్సెస్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలివిగా ఏంటంటే మళ్ళా నల్లమల సాగర్ బనకచెల్ల పక్కన పెట్టి నల్లమల సాగర్ పేరు మార్చి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏది ఏమైనా ఈ రోజు ప్రపంచ రాజకీయాలు ఇవాళ నీటి వనరుల మీద జరుగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థ మీద శాసించే పరిస్థితిలో ఇలా రాజకీయాలు శాసించే పరిస్థితిలో నీటి వినియోగము, నీటి హక్కులు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అనేది అవపడతా ఉన్నాయి. ఈడ మనము ఎంత మొత్తుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు ఇలా అన్నదమ్ములాగా ఉండాల్సినటువంటి రాష్ట్రాలు ఇలా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుండా, అంటే కూర్చులు పెట్టి మాట్లాడకుండా, అంటే కొంత కాలయాపన అంటే ఎవరు ఇప్పుడు బాబు గారు ఆ ప్రభుత్వంలో ఉన్నాడు, బాబు గారిని కాదనైతే మనకు ఇక్కడ తెలంగాణకి ఏదో ఉరగబెడతారు అనైతే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే బాబు గారు ప్రభుత్వంలో ఉన్నారు. తర్వాత బాబు గారు ఒకవేళ మనకు తెలంగాణకు అనుకూలంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటే అక్కడ రాజకీయ నష్టం కూడా జరుగుతుందనే భయం కూడా ఇద్దరికి, రెండు పార్టీలకు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ నీళ్ల నుండి ముగించాలంటే పెద్దన్న పాత్ర, అంటే బాబు గారు ప్రభుత్వంలో ఉన్నాడని చూడకుండా తెలంగాణ మరి దక్షిణాదిలో బాగా వేయాలనే ఒక బలమైన ఆకాంక్ష బీజేపీకి ఉన్నది. అటువంటిప్పుడు ఇక్కడ మరి డిఫరెంట్ గా ఈ నీళ్ల సమస్యను తీర్చాల్సిన కూడా అవసరం ఉంది. ఆ పద్ధతిలో ముందు పోతే తప్ప ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుకూలంగా చంద్రబాబు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా కూడా నష్టం జరిగేది ఆయా ప్రభుత్వాలకే. కాబట్టి వారు ఆ పక్షాన ప్రతినిధిగా కొట్లాడడానికి ఎప్పుడు వెనుకాడరు. అందుకే చర్చలకు సిద్ధపడుతున్నారు. చర్చలకు సార్ మంచిగా చెప్పాడు ఏంటంటే మీటింగ్ పెడతారు, కూర్చుంటారు, అంత అయిపోతుంది, కానీ దానికి పరిష్కారం దొరకట్లేదు. ఇప్పుడు అది కాదు కదా మనకు కావాల్సింది. మనకు కూర్చోవాలి, దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కూడా దానికి తీసుకురావాలి. ఆ పద్ధతిలో మరి అందరినీ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ మరి ఇక్కడ ఏం లేదు, ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇప్పుడు పరిష్కారం దొరకడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడేటువంటి సాన్నిహిత్యం. అయితే మరి సేమ్ కేసీఆర్ జగన్ అంతకంటే గొప్ప సాన్నిహిత్యం ఉన్నది. కానీ మరి అది అప్పుడు ఆనాడు పరిష్కారం దొరకండి, ఇప్పుడు దొరుకుతుందని కూడా అనుకోవడానికి వీల్లేదు.